అభ్యంతరాలు ఎవరి వల్ల వస్తాయో ఆ మనుష్యుడికి శ్రమ. దేవుని పరిచర్యకు అభ్యంతరాలు ఎవరి వల్ల కలుగుతాయో, సంఘ పరిచర్యకు అభ్యంతరాలు ఎవరి వల్ల కలుగుతాయో ఖచ్చితంగా శ్రమను అనుభవించి తీరాల్సి వస్తుంది. ఇట్స్ డేంజరస్, రైట్? ఇది అత్యంత ప్రమాదకరమైంది. అందుకే మనందరం చేసి దేవుడి పనే. ఇది వ్యక్తిగతమైన వ్యాపారాలు కాదు. మనందరం దేవుని రాజ్యాన్ని స్థాపించే వ్యక్తులుగా మనం ముందుకు వెళ్తాం. అలాంటప్పుడు నా మీద నువ్వు, నీ మీద నేను, వారి మీద వాళ్ళు, ఇదంతా పోటీ. ఈ పోటీగా ఎవడైతే తయారవుతున్నాడో దేవుని శిక్షలు వస్తాయి. కఠినమైన శిక్షలు అంతా అయిపోయాక కాదు, భూమి మీద ఉన్నప్పుడు అనుభవించాలి. అందుకే పక్కడు గురించి నీకు దేవుడు నీకేమిచ్చాడో దాన్ని పట్టుకొని ప్రభు రాజ్యాన్ని స్థాపించాలి. నశించిపోయే వారిని మనం రక్షించాలి. అంతేగాని వారి మీద మనం వాళ్ళు ఆ పోటీగా విమర్శలు, ఇట్స్ డేంజరస్. ఇది ప్రమాదకరమైంది. అభ్యంతరం ఒకవేళ నీ వల్ల కలుగుతున్నట్లయితే గుర్తుంచుకో, నువ్వు దేవుని శిక్షలు అనుభవించడానికి త్వరగా సిద్ధమవుతున్నావు. అందుకే నీకు దేవుడు ఏదైతే అప్పగించాడో దాని ప్రకారం నువ్వు వెళ్ళు. విమర్శలు చేయకుండా, ఇతరుల పట్ల నువ్వు ఏది చేయకుండా, అభ్యంతరాలు లేకుండా దేవుడు నీకు ఇచ్చిన దాని ప్రకారం ముందుకు వెళ్ళు. దేవుడు పని జరిగించు. అంతేగాని అభ్యంతరాలతో ముందుకు వెళ్తే దేవుడు శిక్షిస్తాడు.